అయ్యో ఏమైందిరానా? ఏమైంది? ఓ ఓ నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందినా? ఏమో మధు, ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో ఊరుకోమ్మా, ఏమైందిరా? ఇదిగో ఈ డ్రాయర్ తొడిగినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. డ్రాయర్ లో చీమలు ఏమైనా ఉన్నాయేమో చూడకపోయావా? లేదమ్మా, శుభ్రంగా దులిపే వేశాను. అవునా? మరి ఎందుకు ఏడుస్తున్నట్టు? అయ్యోయ్యో ఊరుకోనా? అయ్యో ఎందుకు ఏడుస్తున్నాడు మధు? నాకు తెలుసు వీడెందుకు ఏడుస్తున్నాడు. తెలిస్తే మరి తీసుకొని ఏడు పాపించండి. ఎందుకో చెప్తా, వెళ్ళి ఒక టవల్ తీసుకురా. టవలా? టవల్ ఎందుకండి? ఆల్రెడీ కట్టుకున్నారు కదా. తెమ్మంది నా కోసం కాదే, మరి నా కొడుకు కోసం. వీడికా? వీడికి టవల్ ఎందుకండి? చెప్పింది చెయ్. అలాగే. అయ్యో ఇదిగోండి. ముందు డ్రాయర్ తీవే. వద్దు నాన్న, ఊరుకోమ్మా. ఓయ్యోయ్యో. ఇప్పుడు ఆ టవల్ కట్టు. కట్టు. ఒరే లిటిల్ టవల్ స్టారు, అనాదిగా వస్తున్న మన టవల్ ఆచారం మర్చిపోయి నీకు డ్రాయర్ తొడిగి తప్పు చేశారా? ఓలో ఏడోకేడు. చూసావా ఎలా ఏడు పాపాడో? పోనీలేండి, చేతిలో డబ్బులు లేవు, వీడికి డ్రెస్సులు ఎలా కొనాలా అని టెన్షన్ పడుతుంటే నాకు టవల్ చాలు అని సిగ్నల్ ఇచ్చి బతికించాడు వీడు. లేదంటే వందలు పెట్టి డ్రెస్సులు కొనాల్సి వచ్చేది. అరే రే నా చిట్టి తండ్రి. మధు, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు వదినా, నా మూలంగా మీరు కూడా కష్టాలు పడాల్సి వస్తుంది, అదే నా బాధ. సిస్టర్, ఇంకెప్పుడు అలా అనద్దు. నీ సొంత అన్నంటూ ఉంటే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళేవాడా? నీకు అండగా నిలబడా? మేము అంతేనమ్మా, ఉన్నదే తిందాం, ఉన్న దాంట్లోనే కలిసి బతుకుదాం. ఏ జన్మలో రుణానుబంధము మిమ్మల్ని నా దేవుడిలా కలిపాడు. రుణానుబంధం కాదు మధు, మనది రక్త సంబంధం. సరే, మనం ఈ ఊర్లో బతకాలంటే అర్జెంటుగా ఏదో ఒక పని చూసుకోవాలి సిస్టర్. అవునన్నయ్య, చేతిలో ఉన్న డబ్బు ఇంకో 2 రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత పిల్లలకి పాలు కూడా కొనలేని పరిస్థితి వస్తుంది. నేను బ్రతుకుండగా ఆ పరిస్థితి రానివ్వను సిస్టర్. ఇందాక నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఈ ఊర్లోనే ఎక్కడో షూటింగ్ జరుగుతుందంట, వెళ్ళి కలిస్తే ఏదో ఒక పని దొరుకుతుందమ్మా. సరే వెళ్దాం పదన్నయ్య. అమ్మా నువ్వెందుకమ్మా, నేను వెళ్ళొస్తా కదా. లేదన్నయ్య, నేను కూడా ఏదో ఒక పని చేసుకోవాలి, అప్పుడే ఈ కుటుంబాన్ని లాగ్గలం. సరే వెళ్దాం పద. పదండి. ఏమైంది బుజ్జి? ఏదో జన్మ, ఇన్ని బాధలు పడాల్సి వస్తుందని తెలిస్తే పొరపాటున కూడా ఇక్కడికి వచ్చుండేదని కాదు. బాధపడకు బుజ్జి, ఏదో ఒకటి చేసి నీకు టిఫిన్ తినిపిస్తాను. నేను ఇప్పుడు టిఫిన్ కోసం ఏడుస్తున్నానని ఎవరు చెప్పారండి మీకు? ఎవరు చెప్పారు? మరి దేనికోసం ఏడుస్తున్నావు బుజ్జి? నా మేకప్ కోసం. తిండి తిని 2 రోజులైంది. నేను మేకప్ వేసుకుని 3 రోజులు అయిందండి. జన్మ. పాప కనిపించట్లేదక్క. అయితే వెళ్ళి కలచూడు వేయించుకో, నాకెందుకు చెప్తున్నావు? నీ బొంద కనిపించడం లేదంటే నాకు మసకొచ్చిందని కాదే, మరి పాప ఇంట్లో లేదని చెప్తుంటే నీ బుర్రకు అర్థం కావట్లేదా? మీరు ధైర్యంగా వెళ్ళిరండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
ఏయ్, సరిగ్గా రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను. అప్పటిదాకా పాపని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అత్తయ్య ఏదైనా గారు. తేడా వచ్చిందో ప్రాణం తీస్తా. పాప కనిపించట్లేదంటనే. పదండి చూద్దాం. పద అత్తయ్య చంపేస్తుంది రండి. ఇది ఈ గుడి దగ్గర అయితే జనాలు బాగా వస్తారు, మనకి డబ్బులే డబ్బులు. అయ్యో ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకే తాగడానికి పాలున్నాయి, నాకే మందు లేదు. నీకు 18 ఏళ్ళు వస్తే గాని కోట్లు రావు, అప్పటిదాకా నేనేం తాగాలమ్మా? అందుకే నీ వల్ల దూరమైన మందుని నీ వల్లే సంపాదించుకుందామని నిన్ను తీసుకొచ్చానమ్మా. మా అమ్మకి నువ్వు బంగారు తల్లివి కదా, నాకు బారు మా తల్లివి. గణేష బెడ్ బెడ్ అది నిన్ను క్యాష్ చేసుకోవడానికి మా అమ్మకి 18 ఏళ్ళు పడుతుంది, కానీ నేను ఇప్పుడే నిన్ను క్యాష్ చేసుకోబోతున్నాను. అమ్మా అమ్మా బాబు ధర్మం చేయండి బాబు, పాపకి పాలు లేవు బాబు. బాబయ్య అయ్యా అమ్మ ₹1 ధర్మం చేయండి బాబయ్య, ఒక్క రూపాయి ధర్మం చేయండి బాబయ్య. గుడ్డోండి బాబయ్య, బాబయ్య ₹1 ధర్మం చేయండి బాబయ్య. బుజ్జి పాప కనిపించిందా? పాప కనిపించిందా? నీకు కనిపించలేదా? అయ్యయ్యో దేవుడా, పాపనేం చేసావయ్యా? దేవునికి తెలుసా బుజ్జి? ఎందుకండి? ఎందుకు? ఏం లేదు, ఫోన్ చేసి అడుగుదామని. పాప కనిపించకపోతే అత్తయ్య గారు వచ్చి మన దేవుడి దగ్గరికి పంపిస్తారు. డబ్బు ఖర్చని పక్కనున్న గుడికే పంపించరు, ఇంకా ఎక్కడో ఉన్న దేవుడి దగ్గరికి ఎలా పంపిస్తారక్క? అయ్యో నీ బొంద. ముందు అసలు పాప ఎక్కడుందో వెతుకుతాం పదండి. బుజ్జి ఈ ఊర్లో ఎక్కడని వెతుకుతామే? అసలు పాపని ఎవరు తీసుకెళ్ళినట్టు? బాబయ్య అయ్యా అమ్మా 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 గుడ్డోండమ్మా, పాపకి పాలు లేవమ్మా, పుణ్యం ఉంటదమ్మా. ఏంటి ఒక్కరూ డబ్బులు ఇట్లేదు? పాప ఏడవట్లేదనా? అమ్మ బుజ్జి ఏడు అమ్మా, లేకపోతే మీ పెదనాన్న మందు లేక చచ్చిపోతాడమ్మా. నీ అంకమ్మ, నేను చస్తానంటే నీకు నవ్వు వస్తుంది. ఏడవే ఏడవే. బాబు ధర్మం చేయండి బాబు, ₹1 ధర్మం చేయండి బాబు. బాబయ్య అయ్యా వచ్చే ఏడవే, నీకు పుణ్యం ఉంటుంది ఏడవే, నీకు దండం పెడతాడు ఏడవే. ఇది అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, ఏడిపించడం తప్ప ఏడవడం తెలీదు. నాకు తెలిసి మా తాగబోతన్నా తీసుకెళ్ళుంటాడు. బావగారి దగ్గరుందా? అయితే ఓకేనండి. ఏంటి ఓకే? వాడికి తాగడానికి డబ్బు లేక తీసుకొని వెళ్ళింటాడే. అయ్యయ్యో, ఆయన పాప వల్ల ఆయనకెళ్ళే డబ్బులు వస్తాయండి. శతకోట దరిద్రాలకి అనంతకోట ఉపాయాలని వాడి ప్లాన్లు వాడుకుంటాయి. అందుకే మనకు తెలియకుండా పాపని తీసుకెళ్ళింటాడు. అర్జెంటుగా వెళ్ళి వాడిని పట్టుకోకపోతే మందు కోసం పాపని అమ్మేస్తాడు. అయితే అర్జెంటుగా వెళ్దాం పదండి. బుజ్జి ఒక్క నిమిషం ఫోన్ చేద్దాం ఆగు. ఏడవే, నీకు దండం పెడతాను ఏడవే, నీకు పుణ్యం ఉంటుంది వచ్చే ఏడవే. హలో, ఎక్కడున్నావురా? పోస్ట్ ఆఫీస్ సెంటర్లోరా. అక్కడేం చేస్తున్నావురా? ముష్టి ఎత్తుకుంటున్నా. డబ్బులెంత వచ్చారా? అనిల్ అంబానీకి అప్పిచ్చేంతరా. అవును, పాప బట్టలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయరా. అవి తీసుకుని సెంటర్కి వచ్చేసాయి. ఎందుకురా? హలో, కట్ చేసేసారు తాగుబోతు. బుజ్జి
పోస్ట్ ఆఫీస్ సెంటర్కి రమ్మంటున్నాడు. వెళ్దాం పదా. వెళ్దాం పదండి. పదే. నీకెవరూ డబ్బులు వేసేటట్టుగా లేరు. కనీసం నీ బట్టలు సెకండ్ హ్యాండ్లోనే అమ్ముకుని ఈ పూటకి బాటిల్ కొనుక్కొని తాగేస్తారు. పాప ఏడుస్తుంది. అమ్మా ధర్మం చేయండి అమ్మా. 2 కళ్ళు లేరు కవ్వోదినమ్మా. ధర్మం చేయండి అమ్మా. తల్లి ధర్మం చేయండి అమ్మా ధర్మం చేయండి తల్లి. అమ్మా మా పాపకమ్మా పాలు లేవమ్మా పాపకమ్మా. అమ్మా తల్లి ధర్మ. అబ్బా పాప భలే అందంగా ఉంది. దీన్ని అమ్ముకుంటే లక్షల్లో వస్తాయి. పాప ఎవరిది? నా పాపేనమ్మా. నీ గజ్జి ఫేస్ కి ఇంత బుజ్జి పాప పుట్టదని నాకు తెలుసులే. నిజం చెప్పు. మా తమ్ముడు పాపమ్మా. ఇదెవరిదో తెలిసిన గొంతులా ఉంది. పాప నాకు అమ్ముతావా? అమ్మో మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. నేను అమ్మను. ఏదో ఆశ పెట్టి వీడిని నా వెంట తీసుకెళ్ళాలి. పాపని ఎలాగైనా కొట్టేయాలి. సరే ఓ రోజు నాకు రెంట్కి ఇస్తావా? ఇలా ఆడుకోవడానికా? ఛా, మాది షూటింగ్ జరుగుతుంది. అందులోకి ఒక పాప కావాలి. వస్తే 5,000 ఇస్తాను. 5,000? వెళ్దాం పదండి వెళ్దాం. పాప 5,000 అంట. 5,000 అబ్బో. ఇదిగో పట్టుకోండి. నేను చక్క వేసుకుంటాను. ఆగు. నేను నాకు మీరు దొరిది. అమ్మ మధు, ఆటో వచ్చింది రామా. పాపం తీసుకుని ఎక్కడ అన్నా. అయ్యో అయ్యో ఎక్కడ పోతున్నాడు రాంబాబన్నా? అయ్యో అది నాకెలా తెలుస్తుందండి? ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో ఏం చేద్దాం బుజ్జి? ఏం చేద్దాం? అబ్బా ఏదైనా ఆటో తీసుకుని వెళ్దాం పదండి. ఆటో పట్టుకుని వెళ్దాం. మేనేజరు సార్, హీరో గారికి ఫోన్ చేసావా? చేశాను సార్. ఆన్ ది వే సార్. వారిని మొహం మండ. ఎంతసేపు అయ్యా? తొందరగా రమ్మని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. ఇదిగో కెమెరామెన్ గారు రండి, టిఫిన్ చేద్దాం. వెళ్ళి ఫీల్డ్ క్లియర్ చేసుకో. రండి. మేనేజర్. అమ్మా వస్తున్నానమ్మా. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. షూటింగ్ లోకి ఒక పాప కావాలన్నావుగా? అవునమ్మా. తీసుకొచ్చాను. అలాగేనమ్మా. ఇతనికి ఎంత కావాలో మాట్లాడి సెటిల్ చేయి. అలాగే మేడం. చూడు, పాప షూటింగ్ లోకి కాదు, పర్సనల్ గా కూడా నాకు పనుంది. జాగ్రత్త. పొరపాటున కూడా ఆ పాప మిస్ అవ్వకూడదు. ఎంత కావాలన్నా వాడికంత డబ్బిచ్చి ఇక్కడే ఉంచండి. అలాగే మేడం. మేడం గారు చెప్పారు కాబట్టి పాపకు 5,000 ఇస్తా. ఓకేనా? 5,000?
ఏమండి ఏమనుకోకండి, మా అన్నయ్యతో ఒక నిమిషం మాట్లాడుకోవాలి. మీరు అటు వెళ్ళి ఇటు రండి. తొందరగా మాట్లాడు, టైం లేదు ఇక్కడ. రేయ్, పాపని షూటింగ్ ఎందుకు తీసుకొచ్చినావురా? షూటింగ్ లో పెడితే రోజుకి 5,000 ఇస్తానన్నారా? 5,000? రే, మమ్మల్ని కూడా పెట్టుకోమనరా. అప్పుడు ముగ్గురికి 15,000 వస్తాయిరా. నిజమేరా? ఇదిగో మేనేజర్, ఇలా రావయ్యా. 15,000. చెప్పండి. పాపతో పాటు మా వాళ్ళకి కూడా క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఇస్తావా? మాకు కావాల్సింది పిల్లలు సార్, తల్లులు కాదు. అయితే పాపనివ్వడం చాలా కష్టం, మేమివ్వం. అయ్యో, పాప లేకపోతే ప్రొడ్యూసర్ మేడం నన్ను చంపేస్తారండి. డైరెక్టర్ గారికి నేను ఏదో ఒకటి చెప్తానులే. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, ఈ లోపు నేను డైరెక్టర్ గారితో మాట్లాడతాను. అయితే నేను ఈ లోపు ఒక రౌండ్ వేసి వస్తాను. బావగారు పాపని ఇచ్చేయండి. అమ్మా, ఆశ దోశ. పాపను మీకు ఇస్తే పాపకు వచ్చి 5,000 మీరు కొట్టేద్దామనా? నేనేమను వస్తాను. కర్మరా బాబు, పదవి తిందాం. అలాగే. బావగారు కర్మని ఎలా తింటారు? ముక్కుతో తింటారే. హలో కృష్ణ. చెప్పండి సార్. షూటింగ్ దగ్గరికి వచ్చావు, నువ్వెక్కడా? లోపల ఉన్నాను సార్, ఒక్క నిమిషం సార్, వచ్చేస్తున్నా. అలాగే, వెంటనే రా. వస్తున్నాడంట. ఇంకెంతసేపు అండి? వస్తాడు. నమస్కారం ట్రావెల్ సార్ గారు, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నానయ్యా. అవును, పని అడిగా కదా, ఏమైంది? ఇంతవరకు అవకాశాలు ఏం లేవు సార్. అయినా మా డైరెక్టర్ గారిని అడిగి చెప్తాను. లోపలండి సార్, లోపలండి. పదండి వెళ్దాం. పాపం ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ అయ్యా. అవును సార్. కానీ మన సినిమాలో అతనికి తగ్గ క్యారెక్టర్స్ ఏం లేవు కదా. అవును సార్. అలా అని ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చి ఆయన అవమానించలేం కదా. అవును సార్, అవును సార్. నెక్స్ట్ సినిమాలో ఇద్దామని చెప్పు. అలాగే సార్, అలాగే సార్. అవును సార్, పాప వచ్చింది అన్నావు కదా. అవును సార్. ఎక్కడుంది? ఇప్పుడే పిలిపిస్తాను సార్. తొందర కానివే. అయ్యో, లిఫ్ట్ చేయరో, లిఫ్ట్ చేయి. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడేంటి? కొంపదీసి వెళ్ళిపోయాడా, లేక ఎక్కడైనా తాగి పడిపోయాడా? ఏం చేయాలి? ఏమైందయ్యా? షార్ట్ పెట్టాలంటే పాప కావాలి కదా. నేను తీసుకొస్తాను సార్, నేను తీసుకొస్తాను. తొందరగా తీసుకురావయ్యా. అలాగే సార్. కృష్ణ, ఉండండి సార్. కృష్ణ సార్, మీరా సార్? సారీ సార్. మాట్లాడవా? మాట్లాడండి సార్. చెప్తాను సార్, చెప్తాను సార్. సార్, మేడం మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, నేను సార్తో మాట్లాడుతుంటాను. వెళ్ళండి, వెళ్ళి టిఫిన్ చేసి పాపకు పాలు పట్టండి. వెళ్ళండి. ఏంటి కృష్ణ, ఏమైంది? సార్, మీరే ఈ ఆపద నుంచి నన్ను కాపాడాలి సార్. ఏమైందయ్యా? ఆ పాప మీ పాపేనా సార్? అవును, మా పాపనే. చిన్న హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా, చెప్పు కరెక్ట్గా. సార్, అది ఓ పాపని మాట్లాడాను సార్.
ఎలా అయినా కాపాడాలి సార్, ప్లీజ్ సార్. సరే సరే సార్, నేను ప్లీజ్ వెళ్ళి సార్, కాపాడండి మాట్లాడి తీసుకొస్తా. నువ్వు ఇక్కడే ఉండు, ఓకేనా? అమ్మయ్యా.